రాజ్ కళావతి కోసం ఒక గిఫ్ట్ని అయితే తీసుకువస్తాడు. ఇక కావ్య అయితే రాజుని తన రూమ్లోనికి తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నేను తెచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది, మీకు నచ్చిందో లేదో చెప్పండి అని చెప్పి అంటాడు. ఇక కావ్య అయితే అది ఓపెన్ చేసి చూస్తుంది. ఇక రాజు అయితే కళావతి కోసం ఒక శారీని తీసుకొని వస్తాడు. అది చూసి కావ్య చాలా సంతోషిస్తుంది. చాలా బాగుందండి, నాకు నచ్చింది అని చెప్పి అంటుంది. దాంతో రాజు అయితే ఇంకా మీకు నచ్చుతుందో లేదో అని నేను కంగారు పడ్డాను, సరేనులేండి అని చెప్పి అంటాడు. ఇక కావ్య అయితే సరే ఇక మీరు వెళ్ళురండి అని చెప్పి కొద్దిసేపు మాట్లాడి రాజుని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇంతలో బామ్మ లోపల నుండి వస్తూ ఉండగా అది చూసి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మో అనేసే డోర్లు అయితే వేసేస్తుంది. ఇక రాజు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉండగా కావ్య అయితే బామ్మ చూడకుండా డోర్లు క్లోజ్ చేస్తుంది. అమ్మయ్య, ఇవన్నీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ చూడలేదు అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో రాజు వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా సుభాష్ వస్తాడు. అది చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సుభాష్ అయితే రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా నిలబడి ఉండిపోతాడు. ఇక రాజుని చూసిన ఆనందంలో సుభాష్ అయితే రాజుని అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.